వెల్కమ్ టు మెగా 9 టీవీ. భూతల స్వర్గం లాంటి జమ్మూ కాశ్మీర్లో మళ్లీ అలజడి మొదలైంది. ప్రశాంతంగా మారుతున్న కాశ్మీర్ లోయలో చిచ్చు పెట్టేందుకు ఉగ్రవాద మూకలు మరోసారి కుట్రలు పన్నుతున్నాయి. ముఖ్యంగా కాశ్మీరీ పండిట్లను టార్గెట్ చేస్తూ వరుసగా వస్తున్న ఉగ్ర హెచ్చరికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలతో ప్రశాంతంగా బతుకుతున్న కాశ్మీరీ పండిట్ ఉద్యోగాలకు తాజాగా ఒక ఉగ్రవాద సంస్థ నుంచి బహిరంగ బెదిరింపు లేఖ వెలువడింది. ఈ లేఖలో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలకు ఉపక్రమించింది. అసలు ఆ బెదిరింపు లేఖలో ఏముంది? ఏ ఉగ్రవాద సంస్థ ఈ వార్నింగ్ ఇచ్చింది? భయాందోళనలో ఉన్న కాశ్మీరీ పండిట్ల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? లెట్స్ వాచ్. జాతీయ మీడియా కథనాల ప్రకారం పాకిస్తాన్ కు చెందిన పేరు మోసిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో కలిసి పనిచేస్తున్న ఒక అనుబంధ ఉగ్రవాద గ్రూప్ ఇటీవల ఒక బహిరంగ బెదిరింపు లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ లేఖలో వారు ప్రధానంగా ప్రధానమంత్రి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద కాశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన కొందరు పండితులను లక్ష్యంగా చేసుకుంటామని అత్యంత దారుణంగా హెచ్చరించారు. కేవలం బెదిరించడమే కాకుండా వారి హిట్ లిస్ట్ లో ఉన్న కాశ్మీరీ పండిట్లకు సంబంధించిన ఫోటోలు, వారి పేర్లు, వారు ఎక్కడ పనిచేస్తున్నారనే ఇతర కీలక వివరాలను కూడా ఆ లేఖలో బహిర్గతం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే దాడులు తప్పవంటూ వార్నింగ్ ఇవ్వడంతో లోయలోని ఉద్యోగులందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ బహిరంగ లేఖ బయటకు వచ్చిన వెంటనే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులు టార్గెట్ చేసిన వందలాది మంది కాశ్మీరీ పండిట్ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే సెలవులు మంజూరు చేసింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా టార్గెట్ లో ఉన్న ఉద్యోగులందరికీ ఆగస్టు 25వ తేదీ వరకు ప్రభుత్వం లీవ్స్ శాంక్షన్ చేసింది. బెదిరింపు లేఖలో పేర్లున్న వాళ్ళందరినీ పోలీసులు పటిష్ట భద్రతా మధ్య సురక్షితంగా జమ్మూ ప్రాంతానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని, సురక్షిత ప్రాంతాల్లోనే సెలవులపై ఉండాలని పోలీసులు ఉన్నత అధికారులు సూచించారు. ఈ బెదిరింపు లేఖ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. కాశ్మీరీ పండిట్లకు ఇలా ఉగ్రముప్పు రావడం ఇదే తొలిసారి కాదు. ఒకసారి 2022 సంవత్సరం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అప్పట్లో కూడా ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్ ఉద్యోగులను పక్కా ప్రణాళికతో లక్ష్యంగా చేసుకుని టార్గెట్ కిల్లింగ్స్ కు పాల్పడ్డారు. ఆనాడు జరిగిన భయంకరమైన దాడుల్లో ఏకంగా 5గురు కాశ్మీరీ పండిట్లు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస హత్యలతో కాశ్మీర్ లోయ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భయభ్రాంతులకు గురైన పీఎం ప్యాకేజీ ఉద్యోగులు తమ ప్రాణాలకు రక్షణ లేదని వెంటనే తమను జమ్మూకు బదిలీ చేసి అక్కడ పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏకంగా 7 నెలల పాటు భారీ నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. 2022 నాటి నిరసనల తర్వాత ప్రభుత్వం పండిట్ల భద్రత కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వారిని మారుమూల ప్రాంతాల్లో కాకుండా శ్రీనగర్ సహా కాశ్మీర్ లోయలోని ఇతర ప్రధాన పట్టణాలలో ఉన్న అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో పోస్టింగ్స్ ఇచ్చింది. చుట్టూ పోలీసుల పహారా, పటిష్టమైన భద్రత ఉండే ప్రదేశాల్లో వారు విధులు నిర్వహిస్తున్నారు. అయినా సరే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకోవడానికి, లోయలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి మళ్ళీ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ హై అలర్ట్ ప్రకటించి అదనపు బలగాలను మోహరించారు. మొత్తానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా భారత భద్రతా దళాలు వారి ఆటలు సాగనివ్వవని స్పష్టమవుతుంది. కాశ్మీరీ పండిట్లకు మన సైన్యం, మన ప్రభుత్వం అండగా నిలబడుతుంది.